నెల్లూరులో ఒక వీడియో వైరల్గా మారడం చర్చనీయాంశమైంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కొందరు రౌడీ షీటర్లు కుట్ర పన్నినట్లు తెలుగుదేశం వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి వీడియో సంభాషణలను కోటంరెడ్డి వర్గీయులు ప్రస్తావిస్తున్నారు. ఎమ్మెల్యేపై కుట్ర జరుగుతోందని, ఇందుకు సంబంధించి వీడియోలోనే సంభాషణలే ఆధారమని వారంటున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు అంటూ వీడియోలో మాటలు ఉండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. కోటంరెడ్డిని చంపాలని 5గురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ వేశారని, దీని వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, అతడి అనుచరుడు జగదీష్ ఉన్నారని ఆరోపిస్తున్నారు. మద్యం తాగి రౌడీ షీటర్లు జగదీష్, మహేష్, వినీత్ మాట్లాడుకున్నారని కోటంరెడ్డి అనుచరుడు అంటున్నారు. హత్య కుట్ర వెనుక వైసీపీ పెద్దల హస్తముందన్న అనుమానాన్ని టీడీపీ కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ను ఈటీవీ వివరణ కోరగా ఆ వీడియో అంశం తన దృష్టికి రాలేదని ఆయన చెప్పారు. ఎమ్మెల్యేను సంప్రదించి అవసరమైతే రక్షణ కల్పిస్తామన్నారు. వీడియో వెలుగులోకి రావడంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉద్వేగానికి గురయ్యారు. హత్యకు కుట్ర వీడియోపై మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన, మంత్రి పదవి కన్నా తనకు ప్రాణాలే ముఖ్యమన్నారు. తన హత్యకు జరిగిన కుట్రకు సంబంధించిన సమాచారాన్ని ఆయన పార్టీ నాయకత్వానికి తెలియజేశారు. కోటంరెడ్డి హత్యకు సంబంధించిన సమాచారం తెలుసుకొని పలువురు రాజకీయ నేతలు ఆయనకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడలేదు. నేను నీ కోసం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వీడియోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావును అడిగి తెలుసుకుందాం. రాజారావు, హత్య కుట్ర వీడియోకు సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? ఈ వీడియోపై ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పందన ఏంటి? అశ్విని, రౌడీ షీటర్ జీవిత ఖైదీలో మొన్నటిదాకా నెల్లూరు జిల్లా కారాగారంలో ఉన్న శ్రీకాంత్ విశాఖపట్నం తరలించారు ప్రస్తుతం. అదేవిధంగా ఆ ప్రియురాలు అరుణ కూడా ఒంగోలు జైలుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి విచారణ ఈ రోజు నుంచి నిన్నటి నుంచి 3 రోజులు విచారణ కోవూరులో జరుగుతుంది. ప్రధానంగా ఈ కేసు అనేది రాష్ట్రంలోని ఒక సంచలనంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కటిగా ఈ శ్రీకాంత్ సంబంధించి, అరుణకు సంబంధించి కొన్ని వీడియోలు రోజుకు ఒకటి చొప్పున విడుదల అవుతున్నాయి. అయితే ఈ వీడియోలలో ప్రస్తుతం రూరల్ ఎమ్మెల్యేని హత్య చేసే డబ్బులు అంటూ కొందరు రౌడీ గ్యాంగ్ ఒక చోట చేరి చర్చించుకోవడం, మద్యం మత్తులో మాట్లాడుకోవడం, దాన్ని వీడియోగా చిత్రీకరణ చేసి వారే విడుదల చేసినట్టు కూడా అక్కడ వీడియోని మనం పరిశీలిస్తే ఆ విషయాలన్నీ కూడా తెలుస్తుంది. అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకి భారీ కుట్ర పన్నినట్లు వారు ఒక గదిలో కూర్చొని ఒక సంచలన వీడియో రాష్ట్రంలో మరి ఈ రోజు చర్చగా మారింది. వీరు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే 5గురు రౌడీ షీటర్లు ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు కూడా పోలీసులు భావిస్తారు. అయితే ఈ వీడియో విడుదలై దాదాపు 4-5 రోజులు కావస్తుంది. ఇప్పటికే పోలీసుల వద్ద ఈ వీడియో ఉంది. అయితే బయటికి మాత్రం ఈ రోజే వెలుగులోకి వచ్చింది. పోలీసులు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ దీని మీద ప్రత్యేక బృందాలతో విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్ తో పాటు ముఖ్య అనుచరుడు జగదీష్, అదేవిధంగా ఆ వీడియోలో చూస్తున్న వారిని చూస్తే నిలబడ్డ ఇద్దరు జగదీష్, అదేవిధంగా మహేష్, వినీత్, మరో ఇద్దరు, మొత్తం 5గురు ఒక గదిలో కూర్చొని దీని మీద ఈ రౌడీ షీటర్లందరూ కలిసి ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీకాంత్ ప్రధాన అనుచరుడిగా ఉన్న జగదీష్ ఇటీవల గంజాయి కేసులో అరెస్ట్ కావడం జరిగింది. ఈ వీడియో ఇటీవల శ్రీకాంత్ అరెస్ట్ పెరోల్ మీద ఎమ్మెల్యే లెటర్లు ఇచ్చారు. అదేవిధంగా అరుణని అదుపులో తీసుకున్న సమయానికి ముందు రోజు ఈ వీడియో చేసినట్లు కూడా ఇక్కడ పోలీసులు భావిస్తున్నారు. దీనికి అసలు ప్రధానంగా ఈ పెరోల్ శ్రీకాంత్ కి పెరోల్ లెటర్లు ఇచ్చిన వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉన్నారు.
ఈ వైసీపీ నాయకులు అనేక మంది కూడా లెటర్లు గతంలో ఇచ్చున్నారు. అయితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ విషయాన్ని ముందుగానే ఒక పత్రిక వెళ్ళే సమావేశంలో కూడా ప్రకటించారు. సాధారణంగా ఎమ్మెల్యేలు దగ్గరికి వస్తే పెరవలి లెటర్లు ఇవ్వడం అనేది సాధారణంగా జరుగుతుంది. ఇక నుంచి ఎవరికి కూడా ఇలాంటి ఈ సంఘటన జరిగింది కాబట్టి ఎవరికి నేను లెటర్లు ఇవ్వడానికి కూడా ప్రకటించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పెరవలికి సంబంధించి ఆయన లెటర్ ఇచ్చిన 15 రోజుల తర్వాత విడుదల చేయడం అనేది జరిగింది. కానీ ఈయన లెటర్ మీద విడుదల చేయలేదని కూడా పోలీసు అధికారులు కూడా చెప్తున్న ఇటువంటి పరిస్థితులలో ఈ రౌడీ షీటర్లందరూ కలిసి కోటమిరెడ్డి హత్య కుట్ర అనే దాని మీద వీడియో రిలీజ్ కావడంతో రాష్ట్రంలోని అనేక మంది కూడా ఒక చర్చ సాగుతుంది. ఈ హత్య వెనుక ఎవరు ఉన్నారు అనే దాని మీద కూడా టీడీపీ శ్రేణులు కూడా పోలీసులు కలవడం కూడా జరిగింది. అయితే దీంతో రాష్ట్రంలోని అనేక మంది నాయకులు కూడా ఈ రోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి విచారించిన ఈ కుట్ర కోణం గురించి చర్చ అనేది జరిగింది. అయితే ఆయన కొంత ఒక ఉద్వేగానికి లోన్ అయ్యారు. కొందరు ఫోన్లు చేసి మాట్లాడుతుంటే హత్య కుట్ర కోణం గురించి ఆయన కూడా కొంత సమాచారం ఉందని, అయితే రాష్ట్ర నాయకులతో మంత్రులతో మాట్లాడినప్పుడు నాకు మంత్రి పదవి కన్నా కూడా ప్రజాసేవ ముఖ్యం, నేను ఎమ్మెల్యేగానే ఉంటాను తప్ప నా ప్రాణాలు ముఖ్యం అంటూ కొందరి వద్ద ఫోన్లు కొంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు కూడా దీని మీద ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడగా దీని మీద అవసరమైతే రక్షణ కల్పిస్తామని విచారణ కొనసాగుతుందని చెప్పి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కొత్తకోనలో ఉన్న ఈ జగదీష్ ని గంజాయి కేసులో అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లోనే ఉన్నారని, వీటన్నిటి మీద కూడా ఎప్పటికప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో కూడా మాట్లాడతామని, ఈ రోజు నుంచి ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటామని కూడా ఎస్పీ చెప్పడం జరిగింది. ఇది పరిస్థితి. ఓకే, రైట్. ధన్యవాదాలు రాజారావు. డబ్బు సమస్య రేపు ఉదయం చూసుకోండి. రేపు ఉదయం చూసుకోండి. నిన్ననే కదా మా ఫ్రెండ్ ఎన్ని స్టేషన్ రాలేదు, ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పరగలేదు. నేను నీ కోసం